హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి చదువు పైన ఫోకస్ ఎలా చేయాలి. అందరికీ ఉంటుంది చదవాలి అని, జాబ్ కొట్టాలి అని అందరికీ ఉంటుంది, దాదాపు ఉంటుంది. కానీ చదువుదామని బుక్ తీయగానే చదవాలనిపించదు, కొంచెం సేపు చదవగానే చదవాలనిపించదు, ఒకరోజు చదవగానే తెల్లారి చదవాలనిపించదు. ఇట్లా ఎందుకు అవుతుంది? దీని నుండి బయటపడాలంటే మనం ఏం చేయాలి అనేది ఈరోజు డిస్కషన్ చేద్దాము. అయితే వీడియో ఓపెన్ చేశారు కదా, కాదనకుండా ఓపికతో వీడియో మొత్తం వినండి. ఈ వీడియో విన్న తర్వాత ఎంతో కొంత మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, మీ చదువులో మీరు చదివే విధానంలో కూడా మార్పు వస్తుంది అని నేను అనుకుంటున్నాను. రెగ్యులర్గా చెప్తాను కదా వీడియో లైక్ చేయమని. ఈరోజు మాత్రం మొత్తం వీడియో చూసిన తర్వాత నచ్చితేనే లైక్ చేయండి. మీకు మంచిగా అనిపిస్తేనే, మీ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అనిపిస్తేనే లైక్ చేయండి, ఓకేనా? అయితే మనం కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే మనకు దాని పక్కనే ఉంటుంది. దాని పక్కనే ఏముంటుంది? దాన్ని అతుక్కొనే ఉంటుంది డిస్ట్రాక్షన్ని మనం దూరం చేయగలిగితే ఆటోమేటిక్గా చదువు పైన కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము. అయితే మనము ఈ మొదటగా డిస్ట్రాక్షన్ని దూరం చేసుకోవాలంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది డిస్ట్రాక్షన్ అనగానే ఇప్పుడు ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫోన్ వల్ల డిస్ట్రాక్ట్ అవుతున్నాము అనేది గుర్తొస్తుంది. ఖచ్చితంగా అవుతారు కూడా. మనకి ఫోను డిస్ట్రాక్షన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. కానీ నేను అట్లా చెప్పను. ఎందుకంటే దానిని అవాయిడ్ చేయమని, నేను ఫోన్ని మొత్తం అవాయిడ్ చేయమని చెప్పను. కానీ దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. ఫోన్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడున్న రోజుల్లో మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇంట్లో కూర్చున్నా కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంటే ఫోన్ ద్వారానే కదా. దాన్ని ఉపయోగించుకోవాలి, మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగించుకోవాలి. అట్లాగే ఇప్పుడున్న కాలంలో స్ట్రెస్కి కూడా ఎక్కువ గురవుతున్నాము. అట్లా స్ట్రెస్ గురైనప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కదా. ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఫోన్లోనే ఉంటుంది. మనం ఎంత చదివినా కూడా, ఎన్ని గంటలు చదివినా కూడా ఎప్పుడో ఒకసారి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఎంటర్టైన్మెంట్ అయితే కావాలి కదా. ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఫోన్లోనే ఉంటుంది. అది మనము ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా వాడాలి అనేది కూడా మీకు తెలిస్తే ఫోన్ అనేది డిస్ట్రాక్షన్ కానే కాదు. ఫోన్ని వాడడం తెలిస్తే మీకు ఫోన్ అనేది డిస్ట్రాక్షన్ కానే కాదు. ఫోన్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవాలి. మీరు ఉపయోగాలు అన్నిటిని వదిలేసి వేరే విధంగా వాడితే నిరుపయోగాలు కూడా ఉన్నాయి. అందుకోసమని ఉపయోగించుకోండి, మీకు ఉపయోగపడే విధంగా దాన్ని ఉపయోగించుకోండి. రెండవది వచ్చేసి ఫ్రెండ్స్ని అయితే వదిలిపెట్టమని నేనేం చెప్పట్లేను. నేను ఫ్రెండ్స్ లేనిది బతకలేను, నాకు ఫ్రెండ్సే గుండెకాయ, ఆకాయ, ఈకాయ అంటే నేను ఇంకేం చెప్పలేను. కానీ ఫ్రెండ్స్ని కొన్ని రోజులు దూరం పెట్టండి. ఎందుకు అంటే ఫ్రెండ్స్ వల్ల కూడా కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మీరు ఫ్రెండ్స్ని అయితే దూరం పెట్టండి. అవసరమైతే తప్ప కాల్ చేయడం కానీ కలవడం కానీ చేయకండి. అవసరమైతేనే కలవండి, అది తక్కువ టైంలో అయిపోయే విధంగా చూసుకోండి. కాల్ చేసినా కూడా అవసరానికి మాత్రమే, అంటే మీకు ఏమన్నా ఎమర్జెన్సీ ఉండి తప్పదు అనుకుంటే మాత్రమే చేయండి. సోది ముచ్చట్లనే పక్కన పెట్టేసేయండి కొన్ని రోజుల వరకు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను స్పెషల్గా చెప్తున్నా కదా. నాకు కూడా ఫ్రెండ్ సర్కిల్ బాగానే ఉంది. ఫోన్ చేసినామంటే ఇంకా అది టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడ మొదలు పెడతామో, ఎక్కడ అయిపోతుందో కూడా అర్థం కాకుండా చాలాసేపు మాట్లాడతాం. అది చాలా రోజుల తర్వాత చేసుకుంటాం కాబట్టి సరే మాట్లాడుకుంటాం. కానీ ఈ టైంలో మనకు అవసరం లేదు. చెప్పండి, నేను ప్రిపరేషన్లో ఉన్నాను అని చెప్పండి, వాళ్ళే అర్థం చేసుకుంటారు.
మనకంటే ముందు వాళ్ళే చదువుకో అని చెప్తారు కూడా. నాకు అట్లాంటి ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, మంచిగా అర్థం చేసుకునే వాళ్ళు. నేను ప్రిపేర్ అవుతున్నానంటే డిస్టర్బ్ చెయ్యని కూడా చెయ్యరు వాళ్ళు. ఏదైనా అవసరం ఉంది అంటేనే చేస్తారు, అదే మాట మాట్లాడతారు, అంతవరకే పెట్టేస్తారు. ప్రిపరేషన్లో ఉన్న ఫ్రెండ్స్ని మాత్రం ప్రిపరేషన్లో ఉన్న ఫ్రెండ్స్కి టచ్లో ఉండండి. మీతో హానెస్ట్గా ఉండి మిమ్మల్ని ఏ విషయమైనా నిర్మోహమాటంగా చెప్పి మిమ్మల్ని ముందుకు నడిపించే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో టచ్లో ఉండండి. ఎందుకంటే మన మైనస్లు వాళ్ళకే తెలుస్తాయి కాబట్టి మన మైనస్లను చెప్పగలిగే ఫ్రెండ్స్ ఉండాలి. ఓకే, నువ్వు ఈ టైంకి ఇది చేస్తావు, చదువుతాను, చదవలేదు, చదువుకో, లేదు ఈరోజు టైం వేస్ట్ అయింది, ఇట్లా వేస్ట్ చేయకు అని గట్టిగా చెప్పే ఫ్రెండ్స్ ఉంటే మాత్రం వాళ్ళని అస్సలు వదులుకోవద్దు. వాళ్ళే మనకి అసలైన అసలైన మన శ్రేయస్సు కోరే వాళ్ళే. ఏదైనా గట్టిగా చెప్పిర్రు అంటే వాళ్ళని మాత్రం అస్సలే వదులుకోవద్దు, వాళ్ళు మన మంచి కోరే చెప్తారు. ప్రిపరేషన్లో ఉన్న ఫ్రెండ్స్ తోటి అయితే సబ్జెక్ట్ డిస్కషన్ చేయండి. సబ్జెక్టు డిస్కస్ చేయడం వల్ల మీకు బాగా ఎక్కువ కాలం గుర్తుంటుంది, ఇద్దరికి ఉపయోగపడుతుంది. అందులో ఇంకొకటి ఏంటిదంటే మనకి తక్కువ చదివినా కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే మనము డిస్కస్ చేయడం వల్ల ఆ టాపిక్ అనేది మొత్తము మంచిగా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా తొందరగా గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. ఈ డిస్కషన్లో మర్చిపోయే ఛాన్స్ తక్కువ అన్నట్టు. మనం ఒక్కసారి డిస్కస్ చేసినామంటే అది ఖచ్చితంగా అది మనకి బాగా గుర్తుండిపోతుంది. అది మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిస్కషన్ చేసినాం అనేది మొత్తం గుర్తొస్తుంది ఆ క్వశ్చన్ చూడంగానే. అట్లా ఉంటుంది. డిస్కషన్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు గమనిస్తే ఈరోజు నా వాయిస్ మొత్తం ఇట్లా వాయిస్ చేంజ్ ఉంది. ఎందుకో బాగా గొంతు నొప్పి లేచి వాయిస్ అయితే సరిగా రావట్లేదు, అందుకే ఇట్లా ఉంది, అర్థం చేసుకోండి. ఫోను, ఫ్రెండ్స్ వగైరా అన్నీ పక్కన పెట్టినాం, మంచిగా కూర్చున్నాం చదవాలని కూర్చోగానే మన మైండ్ ఊకుంటుందా చెప్పండి, మీరే చెప్పండి. అప్పుడే మొదలవుతుంది అసలు కథ. అసలు మనల్ని ప్రశాంతంగా కూడా కూర్చోనియదు. ఏవేవో ఆలోచనలు, నిన్న జరిగినాయి, మొన్న జరిగినాయి, ఎవరో ఏమో అన్నారు, నన్నే ఎందుకు అన్నారు, నాకే ఎందుకు ఇట్లా అయింది, ఏవేవో ఆలోచనలు అన్నీ గుర్తొస్తాయి. వస్తాయా రావా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మనల్ని ఎవరైనా బాధ పెట్టిన సన్నివేశాలు కానీ, మనకి ఏదైనా జరిగినాయి అంటే గతంలో జరిగినవి ఏదో గుర్తొస్తూనే ఉంటుంది. ఆ గుర్తొచ్చిన దాన్ని మనం అక్కడితో ఆపకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళి అట్లనే డిస్ట్రాక్ట్ అవుతాము. దాన్ని కంట్రోల్ చేయగలగాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. దీన్ని కంట్రోల్ చేయగలిగిర్రు అంటే కథ మిమ్మల్ని ఆపేటోడే లేడు. ఇది ఎట్లా కంట్రోల్ చేయాలనేది నేను చెప్తా, వినండి. మీరు కనుక అట్లనే ఆలోచించే వాళ్ళైతే ఒక్కసారి మీ మైండ్ని పాజ్ చేయండి, ఆపండి. ఇప్పుడు అట్లనే ఆపండి మీ మైండ్ని, ఎక్కడుందో అక్కడే ఆపి క్వశ్చన్ వేసుకో. నిన్న జరిగింది, ఇంతకుముందు ఈ నిమిషానికి ముందు జరిగిందంతా ఆలోచించడం వల్ల నాకేమన్నా ఉపయోగమా అనే క్వశ్చన్ మీకు మీరే వేసుకోండి. ఎవరు వేయరు వచ్చి, మీకు మీరే వేసుకోండి. ఇప్పుడే వేసుకుంటే మీకే అర్థమవుతుంది. దానివల్ల పైసా ఉపయోగం లేకపోగా అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల ఈ సెకండ్ కంటే ముందు జరిగిందంతా మర్చిపోండి, అవసరం లేదు మనకి. అదంతా ఆలోచించుకుంటూ కూర్చున్నామంటే ఫ్యూచర్లో కూడా అసలు మనం ఎందుకు పనికి రాకుండా పోతాం. అందుకే మీరు ఇప్పటితోటి గతాన్ని మొత్తం మర్చిపోయి భవిష్యత్తు కోసం మీరు చేయాల్సిన పని చేయండి. ఈ విధంగా మీరు మైండ్కి చెప్పుకున్నారు అంటే మీ మైండ్ ఆటోమేటిక్గా రేపటి నుంచి ఎంత షార్ప్గా పనిచేస్తుందో మీరే చూసుకోండి. ఫ్యూచర్ని మంచి గోల్ పెట్టుకోండి. నేను ఫ్యూచర్లో టీచర్ అవుతా, ఇట్లా చేస్తా, నేను ఇవి కొనుక్కుంటా, నేను అది కొనుక్కుంటా, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తా అనేవి ఊహించుకోండి. ఒక్కసారి ఆ ఊహ ఎంత బాగుంటుందో చూడండి. అది మీకు ఎంత బూస్టింగ్ని ఇస్తుంది అంటే అంత బూస్టింగ్ని ఇస్తుంది. అది ఒకసారి మైండ్లో పెట్టుకోండి, మీ మైండ్కి చెప్పండి, గట్టిగా ఫిక్స్ చేయండి. అది ఇక మీరు రేపటి నుంచి వద్దన్నా దాని పని అది చేస్తుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఇదివరకు ఎవరైనా చులకన చేస్తుంటే మీరు ఇన్ని రోజులు దాని గురించి బాధపడి ఉంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ముందర చులకన కావడానికి కారణం ఏంటి? నువ్వే. వాళ్ళ ముందర చులకన ఎందుకైనావంటే దానికి కారణం నువ్వే. వాళ్ళ ముందర చులకన కావద్దు అంటే నువ్వు బాగుపడాలంటే కారణం వాళ్ళు.
అర్థమైందా? ఒకసారి వీడియో పాజ్ చేసి వినండి. చులకన అయ్యావు అంటే కారణం నువ్వే. ఒకవేళ నువ్వు ముందుకు పోవాలి, రేపు విజయం సాధించాలి అంటే వాళ్ళే నీకు మోటివేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చులకన అయ్యావో వాళ్ళ ముందే కాలర్ ఎగిరేసుకొని తిరిగేటట్టు ఉండాలి. నీ మైండ్ని సెట్ చేసినావంటే ఆటోమేటిక్గా నీకు చదువు మీద ఫోకస్ అనేది వస్తుంది. నువ్వు అసలు ఇంకా పడుకుందాము, నిద్ర వస్తుంది అన్నా కూడా ఇంకొక చాప్టర్ చదివి పడుకుందాంలే, ఇంకొక గంట చదివి పడుకుందాంలే అని అంత వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. మీలో మార్పు మీ విజయానికి తొలిమెట్టు. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. గతాన్ని మనం మార్చలేము, కానీ ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవచ్చు, డిసైడ్ చేసుకోవచ్చు. మనం ఎలా ఉండాలో అలా ఊహించుకోవచ్చు. అది మన చేతుల్లోనే ఉంది. అది నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు? గతాన్ని మొత్తాన్ని మర్చిపోయి ఫ్యూచర్లో నువ్వు మంచిగా నువ్వు ఊహించుకున్న లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయాలి అంటే నువ్వు ప్రజెంట్లో ఉండాలి. ప్రజెంట్లో ఉండి నీ ప్రజెంటేషన్ ఇవ్వాలి. నువ్వు ఇప్పుడున్న ప్రజెంట్లో ఉండి నీ ప్రజెంటేషన్ మంచిగా ఇస్తే ఫ్యూచర్ అనేది నువ్వు అనుకున్నట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. నీ మైండ్కి పదే చెప్పండి. ఒక్కసారి మైండ్కి ఎక్కిందంటే నువ్వు ఆగినా కూడా నీ మైండ్ ఆగదు, నీ పోనిస్తూనే ఉంటుంది, నిన్ను ఆపదు. ఒక్కసారి మైండ్ని గట్టిగా ఫిక్స్ చేయండి. ఒక్కసారి మైండ్ని గట్టిగా ఫిక్స్ చేసిరంటే కథ మిమ్మల్ని ఆపెట్టోడు ఎవ్వడు ఇంకా భూమి మీద లేడని గుర్తుపెట్టుకోండి. మీకు మొదటి శత్రువైన మొదటి మిత్రుడైన మీరే. ఆ తర్వాతనే ఇంకొకరు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్, పిల్లలు వీళ్ళందరూ అనుకుంటాం. కానీ ఫస్ట్ శత్రువు శత్రువు నువ్వే, నీ మిత్రుడు కూడా నువ్వే. నీ విజయానికి కారణం నువ్వే, నీ అపజయానికి కూడా కారణం నువ్వే. ప్రతి దానికి కారణం నువ్వే. ఈ నిమిషం నువ్వు కూర్చొని ఆలోచించి నీ మైండ్ని ఎట్లా సెట్ చేస్తావో అది నీ ఇష్టం. అది నీ ఫ్యూచర్ని డిసైడ్ చేసేటట్టు ఉండాలి. నేనేదో మోటివేషన్ చేయడానికి ఏదో వచ్చిన మాటలు చెప్పడం కాదు, నేను ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాను. మైండ్ని ఆపి చూడండి ఒక్కసారి, అది ఎంత మీకు రిజల్ట్ని ఇస్తుందో తర్వాత చెప్పండి నాకు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, మీరు మంచి పొజిషన్లో ఉండబోతున్నారు. నన్ను చులకన చేసిన వాళ్ళందరికీ సమాధానం చెప్పబోతున్నాను నా సక్సెస్తో అని మీరు మైండ్ని సెట్ చేయండి. మీరు